హాయ్ అండి. రీసెంట్‌గానే మేము భద్రాచలంలో ఉన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. ఇక్కడ ఇది ఉంది కదా! ఒక కోటలాగా. దీన్ని చూస్తే నాకు చాలా భయమేసింది. చూసినప్పుడు ఏమనిపించలేదు గానీ, దాన్ని ఎక్కి నడుస్తూ ఉంటే అవన్నీ చెక్కలతో చేసినవి. ఎక్కడ కూలిపోయి ఎక్కడ కింద పడిపోతామా అనిపించింది. దీనికి మేము మా పెద్ద బాబుని అండ్ చిన్న బాబుని ఇద్దరిని తీసుకొని వెళ్ళాం. నాకు చిన్న బాబుని తీసుకొని వెళ్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇంకా ఫోర్స్ చేసేసరికి తీసుకొని వెళ్ళాను. కానీ మధ్యలోనే వచ్చేసాము. పిల్లలతో అస్సలు కుదరలేదు. పెద్ద బాబు ఏమో ఏం ఎక్కించినా కానీ ఎక్కలేదు. ఇక్కడ అన్నయ్య వాళ్ళ బాబు ఆ సిటీస్ అవన్నీ ఉన్న లైటింగ్స్ ఫొటోస్ చూడగానే వాటి దగ్గరికి వెళ్ళి పిక్స్ దిగాడు. నేను మా బాబుని నిల్చోబెట్టి 1 or 2 పిక్స్ తీశాను. ఇలా మొత్తం ఎగ్జిబిషన్లో జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ చిన్న బాబుని తీసుకొని వెళ్ళేసరికి అసలు కుదరలేదు. ఇక్కడ 1 బాల్ ఇచ్చి 30 రూపీస్ అన్నారు. ఈ బాల్ కానీ దానికి వేసి మొత్తం గ్లాసెస్ పడితే గిఫ్ట్ ఇస్తా అన్నారు. కానీ ఎంతమంది ట్రై చేసినా కానీ అసలు పడలేదు. ఇక్కడ మా అన్నయ్య ట్రై చేశాడు కానీ కొన్ని గ్లాసెస్ మిగిలిపోయాయి. ఇంకా మా బాబుని చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో. బండి మీద ఎక్కిస్తే నార్మల్గా వెనక మనిషి ఉంటే ఉంటాడు కానీ దీని మీద అయితే అస్సలు ఉండలేదు. బాగా ఏడ్చేశారు. అన్నయ్య వాళ్ళ అబ్బాయి మటుకు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలానే మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా ఎక్కించాము. కార్ టైప్ ఉంటే బైక్స్ అండ్ కార్స్ ఒక కారులో ఎక్కించాము. కానీ అస్సలు ఉండలేదు. తను ఏడ్చేసరికి అన్నయ్య వాళ్ళ చిన్న బాబు కూడా ఏడ్చారు. ఇంకా ఆ ప్లేస్లో మాకు తెలిసిన ఒక అమ్మాయిని ఎక్కించేశారు. చిన్న బాబు చాలా చికాకు చేశాడు. తను ఏడుస్తూ ఉండేసరికి ఇంకా మధ్యలోనే ఏమీ చూడకుండా ఇంటికి వచ్చేసాం. నాకు కూడా కళ్ళు తిరిగినట్లు అయ్యాయి. అందుకే మేము ఇంకా పిల్లకాయలని బాల్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. మా బాబుకి టికెట్ తీసుకున్నాం కానీ తనకి చాలా భయం వేసింది. దాంట్లో నిల్చోపెడితే అస్సలు ఆడుకోలేదు. ఇంకేం చేయలేక ఇంటికి తీసుకొని వచ్చేసాం. ఏమీ తెలియని పిల్లగాళ్ళని తీసుకొని వెళ్తే ఇలానే ఇబ్బందిగా ఉంటుంది. మరి 4 months అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది ఎగ్జిబిషన్లో.